ఈ సమ్మర్ లో బాగా డిహైడ్రేషన్ అయిపోతుందిరా తమ్ముడు. అవుననియా. బాగా వాటర్ కంటెంట్ తీసుకోవాలి. వాటర్ ఎందుకనియా? కుకుంబర్ ఉండగా. అదేట్రా అది? కీరా దోసకాయ అనియా. కేరా దోసకాయ. కీరా దోసకాయని సీప్ గా తీసి పడేకనియా. దీనిలో చాలా పోషకాలు ఉన్నాయి. అన్ని పోషకాలు ఏమన్నారా బాబు? చెప్తాను విననియా. చెప్పరా. ఈ కీరా దోసకాయలో 95% వాటర్ ఉంటది. దీని వల్ల డిహైడ్రేషన్ పూర్తిగా తగ్గిపోతుంది. దీనిలో ముఖ్యంగా విటమిన్ కే అనేది పుష్కలంగా ఉంటదనియా. దాని వల్ల లేట్ అవుతుందిరా. నీకు మోకాళ్ళ నొప్పులు బాగా వస్తున్నాయనియా. అవునరా, ఈ మధ్య బాగా వస్తున్నాయి. ఆ మోకాళ్ళ నొప్పులు తగ్గిస్తుందనియా. ఆహా. అండ్ దీనిలో ఫైబర్ అనేది బాగా ఎక్కువ ఉంటదనియా. దాని వల్ల కాన్స్టిపేషన్ బాగా తగ్గిపోద్దనియా. కాన్స్టిపేషన్ అంటే ఏంట్రా బాబు? మలబద్ధకం అనియా. అంతేకాదనియా, కీరా దోసకాయలో సిలికా అనే పదార్థం ఎక్కువగా ఉంటది. దీని వల్ల మన స్కిన్ హెల్త్ అనేది బాగా డెవలప్ అయిపోద్ది. అలాగే దీన్ని ముక్కలుగా కోసుకొని మన కళ్ళ మీద పెట్టుకుంటే మనకున్న పఫీనెస్ పోతది. ఓర్ బాబు, పఫీనెస్ అంటే ఏంట్రా? కళ్ళ కింద క్యారీ బ్యాగ్లనియా. ఓహో, అయితే రేపటి నుంచి కంపల్సరీ పెట్టేసుకుంటాను. పెట్టేసుకోనియా. ఎంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్స్ రా తమ్ముడే. పర్లేదనియా, మనలో మనకి థ్యాంక్స్ ఏంటి. ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఫన్మోజీ ఫ్యాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.